మళ్ళా తలాంకొత్తున్నది. చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. బీచ్ మాట ఇచ్చిన ఇల్లేనా మామ? అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. మీ రేడియో దానికి స్వాగతం అనాలి. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఏం చేస్తా నువ్వు అతను ఆ డోర్ వేసుకో మామ, ఏమని కింపేయకుండా ఏమన్నా అన్న. గ్లాస్ లో పోసి వెళ్ళావు గారా? గ్లాస్లా అందుకే ముందర కూకోవద్దు. పిక్కుడు మన ముందర కుర్తి తప్ప వాళ్ళని క్యాప్చర్ చేయి. ఫోక్స్ పడుతుంది మళ్ళీ. ఈ జన్మకి చాలు, నేను పోతాను నేను పోతాను, నాకు ఇది వద్దు. గతి లేకుండా నడుస్తున్నా నేను. పాదయాత్ర చేస్తున్నావు కదా. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. చిట్టి బర్త్డే అనేది కాదు. అయితే లక్కేంది. అయితే పార్సల్ తీసుకోపోదాం రా. బండ్లు ఉన్నాయి ఇట్లా, ఒక బండి మీద 5 మంది 6 మంది పోదాం. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే తమ్ముడు నేను తెరుస్తా ఇక్కడ కారు, ఇది కారు అరే బండి లేరా, ఎట్లా వస్తారు? పెట్టి నవీన్ ఎక్కుతాడు సిటీలో, ఎక్కి వస్తాడు. గొడ్డలు లేకపోతే ఇంకా మామ వస్తారా మీ కారు ఏమనుకనా? రే 100 టైర్లు లేపుతా నేను. ముందర కాదు, టైర్ చూసి పడుతుంది. గిన్నె కొని రా లోపలికి. కింద గిన్నె మలుపు మల్ప కట్టుబట్టేవరా కాట్ పల్టీ వాడు హట్టమ్మ కడుకోవాలి.